ఈరోజు మనం ఒక జాతక చక్రంలో శుక్రకేతువుల కంజంక్షన్ ఎలా ఉంటుంది అంటే శుక్రుడు కేతు ఒకే రాశిలో కూర్చున్నా కానీ అది శుక్రుడి నుంచి కేతు 159 యాక్సెస్లో స్థితి పొందినా కానీ ఏ విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ శుక్రకేతువులు ఏంటంటే ఒకరికొకరు శత్రువులుగా మనం భావించాలి. ఇక్కడ కంజంక్షన్ అయినా కానీ 159 యాక్సెస్ కానీ ఇదేంటంటే సామాన్య శత్రుత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ కేతు అనగానే మనం ఏంటంటే కేతు ఒక స్పిరిచువల్లో అంటూ స్వాభావిక గుణం కలిగి ఉంటాడు. అలాంటి కేతు శుక్రుడితో 159 యాక్సెస్ అంటూ ఈతు పొందటం వల్ల కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు స్వాభావిక గుణం అంటే ఇక్కడ అంతర్ముఖులై ఉండటం. రాహు ఏంటంటే బహిర్ముఖ ప్రాభావిక గుణాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడైతే శుక్రకేతువులు ఈ అంతర్ముఖ గుణంలో ఒక వ్యక్తి ప్రవర్తించడం, వీళ్ళ జాతకంలో ఏంటంటే శుక్రుడికి సంబంధించిన భోగాలు కానీ సంసార సుఖాలు కానీ భార్యతో విభేదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక కేతువు లాంటి అంతర్గత దృష్టి, దేని మీద వ్యామోహం చెందని మానసిక పరిస్థితి, ఇలాంటి స్వాభావిక గుణాన్ని ఎప్పుడైతే మనిషి అలవరుచుకుంటాడో అప్పుడు ఈ శుక్రుడు అనేది వాటి యొక్క సత్ఫలితాలను మనిషి పొందే అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు శుక్రుడు లాంటి సత్ఫలితాలు పొందలేకపోతున్నాడు మనిషి అంటే అతను స్వాభావిక గుణంలో లేడు, తను ప్రభావిక గుణంలో ఉన్నాడు. ప్రభావం అంటే ఎలా ఉంటుందంటే తన ఇరుగు పొరుగు వారి విషయాలు, ధన సంపాదనలు ఎలా ఉన్నాయి, ఇరుగు పొరుగు వారికి ఎలాంటి కార్లు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి గృహాలు ఉన్నాయి, ఎలాంటి సుఖాలు ఉన్నాయి, ఇలాంటి ప్రభావాల్లోకి ఎప్పుడైతే వెళ్తాడో ఒక మనిషి, వాళ్ళ జాతకంలో శుక్రకేతులు కాంబినేషన్ ఉంటే కనుక ఆ మనిషి ఏంటంటే ఎక్కువ పీడించబడతాడు. కేతు ఏం చేస్తాడంటే కంప్లీట్గా బ్రేక్ చేస్తుంటాడు ఆ భావాల నుంచి. అతను ఇతరుల ప్రభావానికి లొంగలేదు. అంటే ఇతరుల యొక్క ఆస్తిపాస్తుల విషయాలు కానీ, వాళ్ళ యొక్క లగ్జరీస్ విషయాల గురించి కానీ, వాళ్ళ సంపాదన విషయాలు కానీ, వాళ్ళ బంగ్లాలని కార్లని ఇలాగ వేరే వారితో వారి యొక్క శుక్రుడికి సంబంధించిన భోగాలతో ఈ మనిషి కంపారిజన్ చేసుకొని ప్రభావితానికి లోనైనంత కాలం ఈ శుక్రకేతువుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఎక్కువ మానసికంగా పీడించబడుతుంటారు. అంటే వాళ్ళకి సంసార సుఖం ఉండదు, భార్యతో సుఖం ఉండదు, చేతిలో ధనం ఉండదు, ధనం లేకుండా ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు. కానీ ఈ మనిషి ఎప్పుడైతే ఇతరుల ప్రభావానికి లొంగకుండా అంటే ఏది ఆశించకుండా తన కర్తవ్యాన్ని తను చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఈ ఆటోమేటిక్గా వీళ్ళకి ఈ భోగాలన్నీ కలుగుతాయి. అంటే ఈ కాంబినేషన్ కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయటం అనేది ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ చేయాల్సిన పని. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే వ్యామోహాల వైపు వెళ్ళలేకుండా స్వాభావిక గుణంలోకి వెళ్ళే విధంగా వీళ్ళ మానసిక స్థితిని మార్చాలి. మీరు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మీరు వేటి మీద వ్యామోహాలు లేకుండా మీ పని మీరు చేసుకుంటా ఎవరి ప్రభావానికి లొంగకుండా ఉంటారో అప్పుడు ఏంటంటే డిఫాల్ట్గా శుక్రుడి యొక్క భోగాలన్నీ జాతకాలు అనిపించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.